ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో భారత్లో వర్షాలు తగ్గిపోతాయని, కరువు పరిస్థితులు ఏర్పడతాయని వాతావరణ శాఖ నుంచి శాస్త్రవేత్తల వరకు అందరూ హెచ్చరించారు. జూన్ నెల కూడా ఆ అంచనాలను నిజం చేసినట్టే కనిపించింది. దాదాపు 125 ఏళ్లలోనే అత్యంత పొడి జూన్గా రికార్డులు నమోదయ్యాయి. రైతులు ఆందోళన చెందారు. ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కానీ జూలై ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే ప్రకృతి తన తీరు పూర్తిగా మార్చుకుంది. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు ఒక్కసారిగా చెలరేగాయి. మహారాష్ట్రలో కుండపోతలు, హిమాలయ రాష్ట్రాల్లో క్లౌడ్ బరస్లు, ఢిల్లీలో జలమయం, ఉత్తరాఖండ్, హిమాచల్లో కొండచర్యలు, కేరళలో ప్రాణ నష్టం. ఒకవైపు ఎల్నినో, మరోవైపు రికార్డు స్థాయి వర్షాలు. అసలు ప్రకృతిలో ఏం జరుగుతుంది? ఈ మార్పులకు కారణాలేంటి? ఎందుకు వాతావరణ అంచనాలు కూడా మారిపోతున్నాయి? గ్లోబల్ వార్మింగ్ నిజంగానే రుతుపవనాల స్వభావాన్ని మార్చేస్తుందా? ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు వర్షాకాలం అంటే 4 నెలల పాటు క్రమంగా కురిసే వర్షాలు, రైతుకు ఊరటనిచ్చే చినుకులు, నదులను నింపే జల్లులు. కానీ ఇప్పుడు ఆ దృశ్యం మారుతుంది. నెలల తరబడి వర్షం లేకపోవడం, ఒక్కసారిగా 2-3 రోజుల్లో నెల రోజుల వర్షం కురవడం, ఇదే కొత్త వాతావరణం వాస్తవంగా మారుతుంది. ఈ ఏడాది కూడా అదే జరిగింది. జూన్ నెల ప్రారంభంలోనే నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించిన తర్వాత దాదాపు 2 వారాల పాటు అవి బలహీనపడ్డాయి. అనేక రాష్ట్రాల్లో వర్షాలు పూర్తిగా తగ్గిపోయాయి. దేశవ్యాప్తంగా జూన్ నెల వర్షపాతం సాధారణం కంటే చాలా తక్కువగా నమోదైంది. 125 సంవత్సరాల వాతావరణ చరిత్రలో అత్యంత పొడి జూన్ నెలల్లో ఒకటిగా ఈసారి నమోదైంది. దీంతో ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉందనే అభిప్రాయం బలపడింది. కానీ జూలై మొదటి వారంలోనే ప్రకృతి పూర్తిగా కొత్త రూపం చూపించింది. అరేబియా సముద్రం, బంగాళాఖాతం నుంచి భారీగా తేమ చేరడం, వరుస అల్పపీడన వ్యవస్థలు ఏర్పడటం, రుతుపవన ద్రోణి చురుకుగా మారడం, ఇవన్నీ కలిసి దేశవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలకు దారితీశాయి. మహారాష్ట్ర పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. ముంబైలోని కొలాబా వాతావరణ కేంద్రంలో జూలై మొదటి వారంలోనే దాదాపు మొత్తం నెల సగటు వర్షపాతం నమోదైంది. శాంటా క్రూజ్ ప్రాంతంలో కూడా రికార్డు స్థాయి వర్షాలు కురిశాయి. ముంబై, థానే, పాల్ఘర్, రాయ్గఢ్, రత్నగిరి జిల్లాల్లో వర్షాలు జనజీవనాన్ని పూర్తిగా స్తంభింపచేశాయి. రహదారులు నదులను తలపించాయి. లోకల్ రైళ్లు ఆలస్యమయ్యాయి. పలు విమానాల రాకపోకలు ప్రభావితమయ్యాయి. ముంబై పుణే ఎక్స్ప్రెస్ వైపే కొండ చర్యలు విరిగిపడడంతో ట్రాఫిక్ గంటల తరబడి నిలిచిపోయింది. పింప్రి చించ్వాడ్ ప్రాంతంలోని వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్లలో 3 అంతస్తుల భవనం కూలిపోవడంతో సహాయక బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఉత్తరాఖండ్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. ఎడతెరిపి లేని వర్షాలతో పర్వత ప్రాంతాల్లో నేల బలహీనపడింది. అనేక చోట్ల భారీ కొండ చర్యలు విరిగిపడ్డాయి. చార్ధామ్ యాత్ర మార్గాల్లో రాకపోకలను అధికారులు నిలిపివేశారు. 7 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు జారీ చేశారు. యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో కూడా వరుస క్లౌడ్ బరస్లు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కిన్నౌర్, మండి, కులు, చంబా జిల్లాల్లో కొండ చర్యలు, ఆకస్మిక వరదలు భారీ నష్టాన్ని కలిగించాయి. వంతెనలు దెబ్బతిన్నాయి. రహదారులు తెగిపోయాయి. పలు గ్రామాలు బయటి ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ పరిస్థితి భిన్నంగా లేదు. ఎడతెరిపి లేని వర్షాలతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. బురారి బైపాస్ సహా పలు ప్రధాన రహదారులు నీటిలో మునిగిపోయాయి. గజియాబాద్ లో రోడ్డు కుంగి భారీ గుంత ఏర్పడటంతో కారు, స్కూటర్ అందులో పడిపోయాయి. గురుగ్రామ్ లోని ఓ విలాసవంతమైన అపార్ట్మెంట్ లో బాల్కనీ కూలిపోవడం భయాందోళన కలిగించింది. ఢిల్లీకి రెడ్ అలర్ట్, నోయిడా, గురుగ్రామ్, గజియాబాద్లకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అనేక ప్రైవేట్ కంపెనీల ఉద్యోగులను వర్క్ ఫ్రం హోమ్ చేయాలని సూచించారు.
గంగా యమున పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. పలు జిల్లాల్లో వరద పరిస్థితులు ఏర్పడ్డాయి. రహదారులపై నీరు నిలిచిపోవడంతో సాధారణ జీవనం తీవ్రంగా ప్రభావితమైంది. కేరళలోని వాయనాడ్లో అనక్కంపొయిల్ కల్లాడి సొరంగం నిర్మాణ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడటం విషాదాన్ని మిగిలించింది. పలువురు కార్మికులు మట్టిలో చిక్కుకోగా మరణాల సంఖ్య పెరిగింది. ఎన్డీఆర్ఎఫ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో ఆకస్మిక వరదలు, రాజస్థాన్లో విస్తారంగా వర్షాలు, గుజరాత్లో వరద హెచ్చరికలు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా పలుచోట్ల భారీ వర్షాలు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించినట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఎల్నినో ఉంటే వర్షాలు తగ్గాలి, మరి ఇప్పుడు ఎందుకు ఇంత భారీ వర్షాలు పడుతున్నాయి అని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్న సమాధానం ఆసక్తికరంగా ఉంది. ఎల్నినో వర్షాల తీవ్రతను కాదు, ఋతుపవనాల ప్రారంభాన్ని, అల్పపీడనాల సంఖ్యను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఒక్కసారి అనుకూల పరిస్థితులు ఏర్పడితే ఎంత భారీగా వర్షం పడాలనే విషయాన్ని నిర్ణయించేది వాతావరణంలో ఉన్న తేమ, సముద్రాల ఉష్ణోగ్రతలు, స్థానిక గాలి ప్రవాహాలు. ప్రపంచ ఉష్ణోగ్రతలు గతంలో ఎన్నడూ లేనంత వేగంగా పెరుగుతున్నాయి. వాతావరణం వేడెక్కిన కొద్దీ గాలి మరింత నీటి ఆవిరిని నిల్వ చేసుకోగలుగుతుంది. అదే సమయంలో అరేబియా సముద్రం, బంగాళాఖాతం కూడా అసాధారణ వేడెక్కుతున్నాయి. అక్కడి నుంచి భారీ మొత్తంలో తేమ వాతావరణంలోకి చేరుతుంది. ఈ తేమ అల్పపీడన వ్యవస్థకు అదనపు శక్తిని అందిస్తుంది. ఫలితంగా కొద్ది గంటల్లోనే అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబైలో కుండపోతలకు ఇదే ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పశ్చిమాసియాలో నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలు, అరేబియా సముద్రంలో గాలుల మార్పులు, పశ్చిమ కనుమల భౌగోళిక నిర్మాణం ఇవన్నీ కలిసి భారీ వర్షాలను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. వాతావరణ నిపుణుల హెచ్చరిక మరింత ఆందోళన కలిగిస్తుంది. భవిష్యత్తులో సీజన్ మొత్తం సమానంగా వర్షాలు కురిసే రోజులు తగ్గిపోవచ్చు. దానికి బదులుగా కొద్ది రోజుల వ్యవధిలోనే నెల రోజుల వర్షం కురిసే పరిస్థితులు మరింత పెరిగే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. అంటే ఒకవైపు దీర్ఘకాల వర్షభావం, మరోవైపు ఆకస్మిక వరదలు, ఈ రెండు పరిస్థితులు ఒకే సీజన్లో కనిపించే అవకాశం పెరుగుతోంది. భారత వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం రానున్న కొన్ని రోజుల పాటు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, కేరళ, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. కొండ ప్రాంతాల్లో క్లౌడ్ బస్ట్లు, ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తంగా ఉంచింది. రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక శిబిరాలు ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. అధికారులు ప్రజలకు స్పష్టమైన సూచనలు చేస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దు. కొండ ప్రాంతాల్లో నదులు, వాగులు, జలపాతాల వద్దకు వెళ్లవద్దు. వాతావరణ శాఖ హెచ్చరికలను నిర్లక్ష్యం చేయవద్దు. వరద నీటిలో వాహనాలు నడపవద్దు. స్థానిక అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకప్పుడు ఎల్నినో అంటే వర్షాలు తగ్గుతాయని మాత్రమే భావించేవారు. కానీ ఇప్పుడు ప్రపంచ వాతావరణ మార్పులు ఆ సూత్రాన్నే మార్చేస్తున్నాయి. ఆలస్యంగా వచ్చే ఋతుపవనాలు, కానీ ఒకేసారి ప్రారంభమైతే అత్యంత తీవ్రంగా కురిసే వర్షాలు, ఇదే కొత్త భారత మాన్సూన్ ముఖచిత్రంగా మారుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇది కేవలం ఈ ఏడాది మాత్రమే కాదు, భవిష్యత్తు తరాలు ఎదుర్కొనే కొత్త వాతావరణ వాస్తవం.
ఒకప్పుడు వర్షం కోసం ఎదురు చూసే దేశం ఇప్పుడు వర్షం ఎప్పుడు వస్తుందో కాదో ఎంత తీవ్రంగా కురుస్తుందోనని భయపడే పరిస్థితి కనిపిస్తుంది. ఎల్నినో, గ్లోబల్ వార్మింగ్, వేడెక్కుతున్న సముద్రాలు ఇవన్నీ కలిపి భారత ఋతుపవనాల స్వభావాన్ని మార్చేస్తున్నాయనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ముందు సవాల్ కేవలం వర్షాభావాన్ని ఎదుర్కోవడం కాదు, ఆకస్మిక వరదలు, క్లౌడ్ బరస్ట్లు, పట్టణ జలమునకలు, కొండ చర్యలను కూడా సమర్థవంతంగా ఎదుర్కొనేలా దేశం సిద్ధం కావాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.